చాలామంది క్రైస్తవంలో ఏవేవో సిద్ధాంతాలు తీసుకున్న హల్దీ ఫంక్షన్ అని, సంగీతం. క్రైస్తవులు సంగీతం అంటే ఏం చేస్తారని చెప్పేసి నేను చూశాను ఒకరోజు. సంగీత్లో తాగుతూ డ్యాన్స్ వేస్తారు. ఏంటేస్తారు? తాగుతూ డ్యాన్స్ వేస్తారు. మళ్ళీ బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పెళ్ళి అవ్వక మునిపే వాళ్ళు పట్టేసుకుని ఏం చేస్తారు, ఇద్దరు కూడా డ్యాన్స్లు వేసేస్తుంటారు. నేను చూశాను. సరే, మా స్నేహితులు హిందూస్ వాళ్ళు సినిమా పాటలకు వేసుకున్నారు, ఏవో చేశారు. క్రైస్తవంలో కూడా ఏమొచ్చింది ఇప్పుడు చెప్పండి గట్టిగా? సంగీతం వచ్చింది. సంగీత ప్రారంభించే ముందు ప్రారంభ ప్రార్థన ఉంటుంది. మళ్ళీ ప్రభువా ఈ సంగీతిని దీవించు, ఎవరి కోసం అన్నినా ఆ సంగీతిని దీవించు. మళ్ళీ 5 నిమిషాలు వర్తమానాలు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు వర్తమానాలు. నేను ఇదంతా చూస్తున్నాను. అసలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ పాటలకి డ్యాన్స్ చేస్తారని చెప్పి చూస్తున్నాను. చూస్తే వాళ్ళు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే మన క్రైస్తవులు ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. ఏ పాటలు? ఇంగ్లీష్ పాటలు. ఏట్రా నాయన ఇంగ్లీష్ పాటలు మొదలెట్టారంటే ఆ లాజిక్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అందరూ కూడా క్రైస్తవులే కదండి అని చెప్పి లాజికల్ తెస్తున్నారు. ఆ ఇంగ్లీష్ పాటలు డ్యాన్స్ చేయడం, ఇంగ్లీష్ పాటలకి ఏమంచి ఇష్టానుసారంగా కుప్పకెంత లేడు, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికో ఎవరికి చోటు ఇచ్చేస్తున్నారు తెలియకుండా. చెప్పండి గట్టిగా? అపవాది గడికి చోట. నువ్వు హల్దీ చేస్తున్నావు, ఎవరికి వెళ్ళిపోతుంది అదంతా కూడా? అపవాది గడికే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అబ్బా ఎంత చక్కగా పసుపు రాసుకుంటున్నారు, ఎంత చక్కగా గెంతుకొని అని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆనందపడతాడా? ఖచ్చితంగా దుఃఖిస్తాడు దేవుడు. వాక్యం ఎక్కడుంది? ప్రార్థన ఎక్కడుంది? ఆధ్యాత్మికత ఎక్కడుంది? పరిశుద్ధత ఎక్కడుంది? పెండ్లి కుమార్తెల పరిశుద్ధత ఎక్కడుంది? పెండ్లి కుమారుడు పరిశుద్ధత ఎక్కడని చెప్పి ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తుంటాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం పరచకూడదు? ఇప్పుడు మనందరూ కూడా దుఃఖపరచకూడదు.